నా పేరు పద్మావతి అండి. నేను తగరపువలస నుంచి వచ్చాను. మా హస్బెండ్ సపోర్ట్ చేశారు ట్రైనింగ్ అవ్వమని. సో, ఆయన వైజాగ్‌లో దగ్గరలో ఏముందని సెర్చ్ చేస్తే పీసీసీ ఉందని తెలిసింది మాకు. అందుకని పీసీసీకి వచ్చి మేము డీటెయిల్స్ అవి తెలుసుకొని ఈ 1 మంత్ కూడా ట్రైనింగ్ అవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చేటప్పుడు ఓన్లీ మినిమమ్ నాలెడ్జే నాకుంది. ఇంకేమీ తెలీదు మొబైల్ గురించి. సో, ఇక్కడికి రాగానే బేసిక్ నాలెడ్జ్ గురించి వాటిలో ఏంటేంటి ఉంటుంది, ఏ రకంగా గ్లాస్ వర్క్ అది చేయాలన్నది రామ్ సార్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థియరీ వరకు వస్తే మదర్ బోర్డ్‌లో అసలు ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, చాలా ఈజీగా మనం మదర్ బోర్డ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా మనం సాల్వ్ చేయాలి అన్నది పృథ్వీ సార్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాటిని ఏ రకంగా మనం హ్యాండిల్ చేయాలి, మన హ్యాండ్ స్కిల్స్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది వినయ్ సార్, సాగర్ సార్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాకుండా వాటిని మన చేత ప్రాక్టికల్‌గా చేయించేవాళ్ళు. అది మనం చేయలేకపోతే ఎక్కడ మనం తప్పు చేస్తున్నామో, ఎక్కడ మనం కరెక్ట్‌గా చేయాలన్నది కూడా వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పేవాళ్ళు. దాన్ని బట్టి ఈ 1 మంత్ కూడా నేను చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. ఈ 1 మంత్ కంప్లీట్ అయ్యేసరికి నాలో వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, నేను స్టార్టింగ్ వచ్చేటప్పుడు 10%, 20% కాన్ఫిడెన్స్‌తో నేను వచ్చాను. ఈ 1 మంత్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి నేను 90-95% వరకు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ట్రబుల్ షూట్ చేయాలన్నది తెలుసుకున్నాను. అలాగే ఇంకెవరైనా గర్ల్స్ అయ్యేటప్పటికి వాళ్ళు చాలా షై ఫీలింగ్‌తో ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్ ఏమీ అవసరం లేదు. గర్ల్స్ అందరికీ కూడా నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తప్పనిసరిగా పీసీసీని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా మనతో మూవ్ అవుతూ మనల్ని ఏ విధంగా గైడ్ చేయాలన్నది వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా మనల్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో, థ్యాంక్ యూ టు పీసీసీ.